స్తోత్రం చేసిన, అర్చన చేసిన, నమస్కారం చేసిన ఈ నామాలతో వాడు అన్ని శుభాలు పొందుతాడు. అయితే ఏకం దైవతం లక్షణం ఏమిటి? అది ఇంకా వివరిస్తున్నాడు తర్వాత నామాలు. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. గొప్ప మాట చెప్పాడు. నేను ఇందులో చెప్పబడుతున్నది ఈ సహస్రనామ స్తోత్రములు ఎవరివి? ఎవడు అనాది నిధనుడు? అనాది నిధనుడు అంటే నిధనం అంటే నాశనం, ఆది అంటే పుట్టుక, జననము మరణము లేనిటువంటి వాడు ఎవడో అతడు అనాది నిధనుడు. ఆయనే విష్ణువు. ఆయన సర్వలోకముల చేత నమస్కరింపబడే మహేశ్వరుడు. లోకమునకు అధ్యక్షుడు ఆయన, లోకాధ్యక్షుడు. ఎంత బాగుందండి. అధ్యక్షుడు అంటే సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుకుంటున్నాం, సభ అయిపోయి దిగుపమ్మంటున్నాం అని కాదు. ఇక్కడ లోకాధ్యక్షుడు అంటే లోకములో అధివసించి ఈక్షించువాడు, అంటే ప్రతివారు హృదయంలో ఉంటూ ప్రతివారిని గమనించేవాడు ఎవడో వాడు లోకాధ్యక్షుడు. ఇప్పుడు తెలియగానే లోకాధ్యక్ష శబ్దం వినగానే భగవానుడు ప్రతివారు హృదయంలో ఉంటూ అందరూ గమనిస్తున్నాడని తెలిసింది కదా. అలాంటి అతడిని స్తువన్నిత్యం. చూడండి, మధ్యలో ధ్యాయన స్తువని చెప్పిన మళ్ళీ స్తోత్రం విడిగా స్తువన్నిత్యం అని మళ్ళీ స్తోత్రానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రధానంగా స్తోత్ర రూపం ఇది. ఆ స్తోత్రాన్ని నువ్వు ధ్యాయన్ ఇలా వాడుకుంటున్నావు, కానీ ప్రధానం స్తోత్రమేగా. అంటే స్తువన్నిత్యం, నిత్యం దీంతో స్తోత్రం చేస్తే పరమాత్మని సర్వదుఃఖాతిగో భవేత్, సర్వదుఃఖాతిగో భవేత్. అన్ని దుఃఖముల నుంచి దాటిపోతావు అన్నాడు ఇక్కడ. అన్ని దుఃఖముల నుంచి బయట పెట్టగలిగే శక్తి ఈ స్తోత్రం వల్ల ఉన్నది. అయితే స్తోత్రం ఎవరిని ఉద్దేశించేస్తున్నావో స్పృహ పెట్టుకో. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం. ఆయన బ్రహ్మణ్యుడు. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మకు హితమైన వాడు. బ్రహ్మ సృష్టికర్త లోకం నడపడం కోసం కష్టపడుతుంటాడు. అలాంటి ఆయనకి హితం కలిగిస్తే లోకానికి హితం కదా. అందుకే బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మకి హితం కలిగించేవాడు అని చెప్తూ భగవత్పాదులు ఒక మాట అన్నారు. బ్రాహ్మణాయ, కేవలం బ్రహ్మణి అంటే స్రష్ట్రే అని సృష్టికర్తను మాత్రమే కాకుండా బ్రాహ్మణాయ తపసే శృతయే హితం బ్రహ్మణ్య అన్నారు ఇక్కడ. బ్రహ్మణ్యుడు అంటే వేదధర్మాన్ని, బ్రహ్మం అంటే వేదం అండి, వేదాన్ని పట్టుకుని వేదం ప్రకారం జీవించే వారిని, వేదమును తపస్సును జ్ఞానమును రక్షించేవాడు బ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ. ఇప్పుడు కొన్ని పదాలకి నిర్వచనం వచ్చేస్తుంది. లోకాధ్యక్షంగా చెప్పేశాం. ఒకవేళ శ్రద్ధగా వింటే అప్పుడే సహస్రనామ భాష్యం ప్రారంభమైంది. ఇవాళ ఇంట్రడక్షన్ కదా, రేపటి నుండి శ్రద్ధగా విందే వాళ్ళు కాస్త కొనుక్కుదాం అనుకుంటే లాభం లేదు. ఇక్కడ బ్రహ్మణ్యం అన్నప్పుడు ఎంత అందమైన మాట చెప్పారు. ఆ శ్రద్ధ ఉండాలండి. ఒక్కొక్క పదానికి ఏం చెప్తున్నారు గురువులు అది తెలుసుకుని ఇక సహస్రనామం చదివినప్పుడు స్పృహ రావాలి. అని బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం. సర్వధర్మములు తెలిసినవాడు కేవలం భగవంతుడు మాత్రమే. అందుకే సర్వాన్ ధర్మాన్ జానాతి సర్వధర్మజ్ఞ. ధర్మం అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. అన్ని ధర్మములు తెలిసినవాడంటే సర్వశాస్త్రముల్లో ధర్మం చెప్పబడుతుంది. సర్వశాస్త్రములు ఆయన స్వరూపమే. అందుకే సర్వధర్మజ్ఞుడు ఆయనే. లోకానాం కీర్తివర్ధనం, లోకముల యొక్క కీర్తిని పెంపు చేస్తాడు ఆయన. అంటే ఈ లోకములు క్షేమంగా ఉండి క్రమక్రమంగా వృద్ధి చెందేటట్టు చేసేవాడు ఆయనే. అటువంటి వాడు లోకనాథం, లోకమునకు నాథుడు. ఒక్క మాటలో చెప్పేశాడు లోకనాథుడు. ఆ లోకమునకు ప్రభు రాసుకుంటే అయిపోయిందా? నాథ్యతే అనే శబ్దానికి అర్థం చెప్తూ లోకులందరి చేత యాచింపబడువాడు లోకనాథుడు. అంటే ఎవరు ఏది కావాలని ఆయన్ని అడుగుతారండి. ఒక ఆయన ఏది అడగను, నేనే సంపాదించను. నువ్వు సంపాదించుకోవడం కాదు, నీకు ఇచ్చేది ఆయన, అడిగినా అడగకపోయినా. బుద్ధిమంతుడు ఎవడిస్తున్నాడో తెలుసుకుంటాడు, అడిగినవాడు. అడగినవాడికి తెలియకుండా తీసుకుంటాడు, అది తేడా. కానీ లోకులందరి చేత యాచింపబడివాడు, లోకుల్ని తప్పింపజేయేవాడు, లోకుల్ని శాసించేవాడు, లోకులకి ఇష్టమైన వాడు లోకనాథుడు. ఒక్క లోకనాథ శబ్దానికి ఎన్ని అర్థాలు చూడండి ఇక్కడ. అలాంటి లోకనాథం మహద్భూతం, ఆయన మహాభూతం. మహాభూతం అంటే భూతాలు. అసలు భూతం అంటే ఏమిటి? పంచభూతాలని భూతాలు అంటారు. అలాగే భూత ప్రేతాలని అక్కడ భూత శబ్దం వాడతాం. అసలు భూత శబ్దం మీద పెద్ద పెద్ద నామాలు వస్తాయి తర్వాత. కానీ ఇక్కడ మనం తెలుసుకుందాం. మహద్భూతం అనే మాట చక్కగా అన్నారు. అన్నమాచార్య యొక్క కీర్తనలో పొడమి నిందర పట్టె భూతము కడు పొడవైన నల్లని భూతము అన్నాడు. ఎంత అందమైన మాట అండి. కొంచెం మత్తు వదిలి వింటే మాత్రం ఎంత అందమైన మాట. భూతావేశం అని ఎప్పుడైనా విన్నారా? భూతం ఒకటి ఆవేశించింది అనుకోండి ఎవరిలోనైనా, ఇంకా వాడు బుద్ధి పని చేయదు. మామూలుగా తినేవాడు ఏదో తింటాడు, కానీ భూతం ఆవేశిస్తే ఇంట్లో ఉన్నవన్నీ తినేస్తాడు అక్కడ. అది ఎవరు తిన్నట్టు? ఆవేశించిన భూతం. అంటే ఒక భూతం ఆవేశిస్తే వీడు కదులుతున్నాడు, నిన్ను చేస్తున్నాడు కదా. మరి సృష్టిలో ఇంతమంది కదులుతున్నారు, నడుస్తున్నారంటే ఏదో ఆవేశించి ఉంటుంది. లేకపోతే నడుస్తున్నామా, కదులుతున్నామా?
కనుక ఎందరిలో ఆవేశించి ఒక భూతం ఉంది, అందరిలో ఆవేశించింది ఆ భూతమే నారాయణుడు అన్నారు. ఎంత అద్భుతమైన మాట. పుడమి నిందరబట్టే భూతము. ఆ భూతం ఆవేశిస్తేనే ఇక్కడ కూర్చున్నాం. ఆ భూతం ఆవేశిస్తేనే కొందరికి నిద్ర, ఆ భూతం ఆవేశిస్తే కొందరు శ్రద్ధగా విన్నారు. కానీ అందరిలో ఆవేశించిన భూతం ఎవడు? ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్. ఎంత అందమైన భావం. అది తీసుకుని అన్నమయ్య అంత అందమైన కవితా రూపంలో చక్కగా చూపించాడు. పుడమి నిందరబట్టే భూతము కడు పొడవైన నల్లని భూతము అన్నాడు ఇక్కడ. అందుకే అది మహద్భూతం. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ అని మళ్ళీ చివరికి ఉత్తర పీఠికలో చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు పూర్వపీఠికలో కూడా లోకనాథం మహద్భూతం. ఎలాంటి భూతమయ్యా అంటే అందరూ భూతాలే. భూతాలు అంటే కలిగినవి ఉన్నవి అని రెండు అర్థములు. ఇది శబ్దానికి అర్థం. భూత శబ్దానికి అర్థం ఉన్నవి కలిగినవి. ఇప్పుడు చెప్పండి, అందరం భూతాలు అవునా కదా? అన్నీ భూతములే. పంచమహాభూతములు అన్నారు ఇక్కడ. అన్నీ భూతములే. ఇన్ని భూతములు రావడానికి ఆధారభూతమైన వాడెవడు? మహద్భూతం అన్నారు ఇక్కడ. అది మహద్భూతం సర్వభూత భవోద్భవం. సర్వభూతములు కలుగుటకై కారణమైనటువంటి వాడు. సర్వభూతముని తన నుంచి ఉద్భవింపజేయవాడెవడో అతడు.